కథ చెప్పుకుందామా? ఇద్దరు దొంగలు. ఒకానొక జమీందారు గారి మామిడి తోట విరగకాసింది. చెట్లన్నీ బరువైన కాయలతో కళకళలాడుతున్నాయి. దీనితో తోటలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. రోజూ వందల కొద్ది కాయలు దొంగిలించబడుతున్నాయి. జమీందారు తోట కాపలావాణ్ణి కాపలా మరింత కట్టుదిట్టం చెయ్యమని హెచ్చరించాడు. ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తున్నా ఒకనాడు 10 ఏళ్ల కుర్రాడు కాయలు కోస్తూ కావలివాడికి దొరికిపోయాడు. కావలివాడు కుర్రవాణ్ణి పరీక్షగా చూసి, ఎవడ్రా నువ్వు? వీరయ్య కొడుకులా ఉన్నావు, అవునా అని గద్దిస్తూ అడిగాడు. కుర్రవాడు భయపడిపోతూ అవునన్నట్లు తల ఊపాడు. కావలివాడు పళ్ళు కొరుకుతూ, అవురా దొంగ వెధవ, ఈ చింతబరికతో నన్ను బాధమన్నావా లేక ఆ పని మీ నాన్నకు అప్పగించమంటావా అని అడిగాడు. కుర్రవాడు వణికిపోతూ, నువ్వొద్దు, ఆ పనేదో మా నాన్నే చెయ్యమను అన్నాడు. సరే పద మీ నాన్న దగ్గరకు అంటూ కాపలావాడు కుర్రవాడి చెయ్యి పట్టుకుని గట్టిగా లాక్కెళ్ళాడు. ఉండు పిలుస్తాను అని కుర్రవాడు నాన్న నాన్న అంటూ గట్టిగా కేక వేశాడు. ఆ మరుక్షణం ఒక గోతాం నిండా మామిడికాయలతో కుర్రవాడి తండ్రి వీరయ్య దాపులనున్న మామిడి చెట్టుపై నుంచి కిందకు దూకాడు. పిల్లలు విన్నారా కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.